హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. పార్ట్ 1 వీడియోలో మనం పీడిఎఫ్ ఫైల్కు పాస్వర్డ్ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం పీడిఎఫ్ ఫైల్కు పాస్వర్డ్ను ఎలా తీసివేయాలనేది చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్కు పాస్వర్డ్ను రిమూవ్ చేయాలంటే ఈ వీడియోని చూడండి. అలాగే పాస్వర్డ్ను ఎలా యాడ్ చేయాలో తెలియాలంటే పార్ట్ 1 వీడియోని చూడండి. ఆ వీడియో నేను పైన ఐకాన్లు ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ కూడా చేస్తాను. సరేనా? మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ విధంగా ఐ లవ్ పీడిఎఫ్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ పేజ్ అయితే చూపిస్తుంది కదా. ఈ పేజీపై క్లిక్ చేసిన వెంటనే మనం ఈ వెబ్సైట్లోకి వస్తాం. ఈ విషయం మనం పార్ట్ 1 వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ని కొంచెం క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా అన్లాక్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని కనిపిస్తుంది. ఈ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మన మెమరీ కార్డులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంది. ఈ పీడిఎఫ్ ఫైల్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది ఈ విధంగా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అప్లోడ్ అయిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి అన్లాక్ పీడిఎఫ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ పీడిఎఫ్ ఫైల్కు ఉన్నటువంటి పాస్వర్డ్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకున్నటువంటి పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్ను రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము పీడిఎఫ్ ఫైల్ ఆటోమేటిక్గా అన్లాక్ అవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ వెబ్సైట్ ద్వారానే ఈ పీడిఎఫ్ ఫైల్కు పాస్వర్డ్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆధార్ కార్డ్ వంటి పీడిఎఫ్ ఫైల్ను అన్లాక్ చేయాలంటే మీరు వాటికి సంబంధించిన పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ను రిమూవ్ చేయాల్సినటువంటి పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్ని అడిగితే ఇక్కడ స్క్రీన్పై చూపిస్తున్నటువంటి విధంగా పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. సరే, మీకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్ను రిమూవ్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. మీకు ఈ వీడియోపై ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ at your services. Stay tuned for next video.